సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం 3:45 సమయంలో కనగానపల్లి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఎం బాలరాజు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బెల్ల మహాదేవయ్య, రైతు సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరుల ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వద్ద గోల్డ్ లోన్లను రినివల్ చేయాలంటూ నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. అనంతరం బ్యాంకు మేనేజర్కు సిపిఐ పార్టీ నేతల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కనగానపల్లి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఎం బాలరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి బెల్ల మహాదేవయ్య తదితరులు మీడియాతో మాట్లాడుతూ కనగానపల్లి మండల కేంద్రంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు నందు రైతులు తీసుకున్న గోల్డ్ లోన్లను రినివల్ చేసేటప్పుడు కేవలం వడ్డీ మాత్రమే చెల్లించి బ్యాంకు లోన్లను రినివల్ చేయాలన్నారు. అలా చేయకుండా రైతులు తీసుకున్న గోల్డ్ లోన్ రినివల్ చేయాలంటే వడ్డీ అసలు కూడా కట్టించుకొని రినివల్ చేయడం వల్ల రైతుల వద్ద సరైన నగదు లేక దళారులను నమ్మి ₹1,00,000 నగదుకు ₹2,000 వడ్డీ తీసుకొని బ్యాంకులో జమ చేయడం జరిగిందని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికైనా బ్యాంకు మేనేజర్ ఈ విషయాన్ని గ్రహించి కేవలం రైతులు తీసుకున్న గోల్డ్ లోన్లకు వడ్డీ మాత్రమే కట్టించుకొని రైతులు తీసుకున్న గోల్డ్ లోన్లన్నీ కూడా రినివల్ చేయాలని కనగానపల్లి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బాలరాజు, సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి బెల్ల మహాదేవయ్య తదితరులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు నాగరాజు, గోవిందు, బద్దలాపురం రామాంజనేయులు, మహానంద, సిపిఐ నాగేంద్ర, సిపిఐ బద్దలాపురం శంకరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఎం మండల కార్యదర్శి కదిరప్ప, ఇతర రైతు సంఘం నేతలు, స్థానిక రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.